మంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం విస్తృత పర్యటన చేపట్టారు. అవనగడ్డ నియోజకవర్గంలోని కోడూరు, అవనగడ్డ మండలాల్లో పంట నష్టం తీవ్రంగా ఉన్న ప్రాంతాలను ఆయన స్వయంగా సందర్శించారు. మోకాలు లోతు బురదలో దిగి రైతులతో మాట్లాడి వారి ఆవేదనను తెలుసుకున్నారు. తుఫాను కారణంగా నేలకొరిగిన పంట పొలాలను పరిశీలించి రైతులకు ప్రభుత్వం వెన్నంటి ఉందని భరోసా ఇచ్చారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం నుండి రోడ్డు మార్గంలో వచ్చిన పవన్ కళ్యాణ్ కోడూరు మండలంలోని కృష్ణాపురం గ్రామంలో నేలమట్టమైన వరి పొలాలను పరిశీలించారు. రైతులతో మమేకమై వారి బాధలను ఆత్మీయంగా విన్నారు. పొట్ట దశలో పుట్టిముంచింది అంటూ రైతులు తమ దుఃఖాన్ని వ్యక్తం చేశారు. కృష్ణాపురం రైతు కోట రమేష్కు చెందిన 5 ఎకరాల వరి పంట పూర్తిగా నాశనం కావడంతో తన కష్టాన్ని పవన్ కళ్యాణ్కి వివరించారు. పొట్ట పాలు పోసుకుంటున్న దశలోనే తుఫాను రావడంతో పంట పనికిరాకుండా పోయిందని వాపోయారు. దీనిపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి నష్టపోయిన ప్రతి రైతుకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అవనగడ్డ మండలంలోని రామచంద్రాపురం సమీపంలో తుఫాను తాటికి నేలమట్టమైన అరటి తోటలను ఆయన పరిశీలించారు. రైతు విష్ణుమూర్తి తన తోటలోని 1400 అరటి గెలలు పూర్తిగా నాశనం అయిన విషయాన్ని వివరించగా, పవన్ కళ్యాణ్ పంట నష్టం అంచనాలు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉండాలని, ఉద్యాన శాఖ అధికారులు మానవతా దృక్పథంతో నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, రైతు బాధ మన బాధే, నివేదికలు లెక్కల ఆధారంగా కాకుండా మనసుతో సిద్ధం చేయాలి అని అన్నారు. కౌలు రైతులకు కూడా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. తదుపరి ఆయన అవనగడ్డలో తుఫాను కారణంగా ధ్వంసమైన ఓ ఇంటిని పరిశీలించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇళ్ల నష్టానికి తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తరువాత జిల్లా అధికారులు అవనగడ్డ సబ్ స్టేషన్లో ఏర్పాటు చేసిన తుఫాను నష్టాల ఫోటో ప్రదర్శనను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 1.38 లక్షల హెక్టార్లలో పంట నష్టం సంభవించిందని, అందులో కృష్ణా జిల్లాలోనే 46,000 హెక్టార్లు దెబ్బతిన్నాయని తెలిపారు. దాదాపు 56,000 మంది రైతులు నష్టపోయారని ప్రాథమిక అంచనా ఉందని చెప్పారు. ముందస్తు ప్రణాళికతో తుఫాను తీవ్రతను తగ్గించగలిగామని వివరించిన పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపు వల్లే ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొందని అన్నారు. ఆర్టీజీఎస్ వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా 24 గంటల పర్యవేక్షణ జరిపి 1.16 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని తెలిపారు. తుఫాను అనంతర ఉపశమన చర్యలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించామని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 274 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయని, వాటిని శాశ్వత ప్రాతిపదికన పునరుద్ధరించేందుకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. అంటువ్యాధులు ప్రబలకుండా సూపర్ శానిటేషన్, సూపర్ క్లోరినేషన్ కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. పునరావాస శిబిరాల్లో ఉన్న వారికి 25 కేజీల బియ్యం, ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, చేనేత కార్మికులకు 50 కేజీల బియ్యం, అదనంగా కందిపప్పు, పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, పంచదార వంటి నిత్యావసరాలు ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. శిబిరాల నుంచి తిరిగి ఇళ్లకు వెళుతున్న వారికి ఒక్కొక్కరికి 1000 రూపాయలు, ఒక్కొక్క కుటుంబానికి గరిష్టంగా 3,000 రూపాయలు చెల్లించనున్నట్లు వెల్లడించారు. కోడూరు మండలంలో సముద్రం కట్టపై దెబ్బతిన్న అవుట్ఫాల్ సూయిజ్ను కొత్తగా నిర్మించేందుకు నాబార్డు సాయంతో ప్రాజెక్టు చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే ఎదురుమొండి గొల్లమంద రహదారి పునర్నిర్మాణానికి 13.8 కోట్లను కేటాయించి టెండర్ ప్రక్రియ పూర్తయిందని వివరించారు. ఈ రహదారి ద్వారా 5 గ్రామాల ప్రజలకు రాకపోకల సౌకర్యం కలుగుతుందని తెలిపారు. ఈ పర్యటనలో రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, టూరిజం ఎండీ అమ్రపాలి, జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.